నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు వైఎస్ జగన్ పరిస్థితి చూస్తే తన నీడను తానే నమ్ముకోలేడా అన్నట్టు తయారైందండి. ఎందుకు అంటే అవినాష్ రెడ్డిని ఆయన అనుమానిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇలా కనుక కొనసాగితే అసలు పులివెందుల్లో ఆయన ఇంక మళ్ళీ అడుగు పెట్టలేడా అన్నట్టు ఉంది పరిస్థితి. సో దాని గురించి మీరేం చెప్తారు? మీకు గుర్తుంటే కనుకైతే లాస్ట్ టైం కాకుండా అంతకు ముందుసారి పులివెందులు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అవునండి. వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ భాస్కర్ రెడ్డి మనుషులు, అవినాష్ రెడ్డి మనుషులు కనిపించారు తప్ప ఆయనకి జగన్మోహన్ రెడ్డి మనుషులు అంటే ఎవరు కనిపించలే. చాలా షాక్ తిన్నాడు. అంటే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి అనేవాడు తన్ని తాను అంటే తర్కించుకున్నాడు. ఏమని, ఏంటి, నేను రాజశేఖర్ రెడ్డి, అక్కడ ఉండేవాళ్ళు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళదే కాబట్టి ఇప్పుడు కడప పులివెందులా తీసుకున్నారంటే రాజశేఖర్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన వంశీకులకు తప్ప వేరే వాళ్ళని వాళ్ళు రానివ్వరు. అట్ ద సేమ్ టైం భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక 5 ఏళ్ళు పరదాలు కట్టుకుని కళ్ళకి గంతలు కూడా కట్టుకున్నాడేమో. అంటే ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు. 56 మంది సలహాదారులు పెట్టుకుని 926 మంది సెక్యూరిటీని పెట్టుకుని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే తన్ని తాను ఒక పంజరంలో పెట్టుకుని ఒక చిలకలాగా అయిపోయాడు ఆయన. అటువంటి చిలక సడన్ గా బయటకు వచ్చి అంటే ప్రపంచాన్ని చూస్తోందా అనిపించేట్లుగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఎందుకంటే అప్పుడు ఆ రోజు ఆయనకు ఆ డౌట్ వచ్చాక కొంచెం అవినాష్ రెడ్డి మీద అనుమానం మొదలైందేమో అని మనకు అనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు ఈ నీటి సంఘాల ఎన్నికలు ఏవైతే జరిగాయో మనం చెప్పుకున్నట్టుగా తెలుగుదేశం అక్కడ పాగా వేశాక ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏం జరిగింది, అక్కడ ఉండే కార్పొరేటర్స్, కడప కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో అందులో సగం మంది తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. మరి అవినాష్ రెడ్డి చుట్టూ తిరిగిన వాళ్ళు ఎవరు ప్రజల్లోంచి వచ్చిన కార్పొరేటర్లు కాదు, అవినాష్ రెడ్డి మనుషులు, అవినాష్ రెడ్డి నియమించిన వాళ్ళందరూ. మరి వాళ్లే వెళ్ళారు అంటే అసలు ఇవాళ వైసీపీ పరిస్థితి ఏంటి? పులివెందుల్లో వైసీపీ ఇంకా లేనట్టేనా, కడపలో వైసీపీ ఇంకా లేనట్టేనా అనే ఒక సందేహం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఆ రావడంలో అవినాష్ రెడ్డిని అనుమానించడం మొదలు పెట్టాడు. యాక్చువల్గా మనం తీసుకున్నామంటేనండి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ అంటే శక్తి సామర్థ్యాలు ఉన్నది, ఎక్కువ పవర్ ఉన్నది అవినాష్ రెడ్డికి. ఎందుకంటే భారతీరెడ్డి నమ్మేది అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కంటే కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక పావు మాత్రమే, ఒక పావులాగా ఉపయోగపడతాడు అంతే. ఆయన అన్నీ కూడా స్పెక్టేటర్లో చూడాల్సిన వాడు పనికిమాలిన విషయాల్లో కలగజేసుకుని జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇవాళ ఈ స్థితికి వచ్చాడు. కాబట్టి ఇవాళ అవినాష్ రెడ్డిని అనుమానిస్తున్నాడు అంటే మనం డౌట్ పడక్కర్లే, అనుమానిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా అసలు వైసీపీకి ఇంకా మనుగడ లేదా, వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఇంకా కనుమరుగైపోతుందా అనే సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉన్నవాళ్ళు 11 మంది, ఈ 11 మందిలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది జారుకుంటారో తెలియదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. గతంలోనే మనం చెప్పుకున్నాం, పెద్దిరెడ్డి బీజేపీకి వెళ్ళిపోతాడు, మిథున్ రెడ్డి బీజేపీకి వెళ్ళిపోతాడు, విజయసాయి రెడ్డి బీజేపీకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళ మీద ఉండే కేసుల్ని వాళ్ళు మాఫీ చేయించుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. ఈ నేపథ్యంలో అసలు ఎంతమంది ఉంటారు? ఓడిపోయిన వాళ్ళు ఆల్రెడీ కొంతమంది వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కుంటున్నారు. అందులో ఏమీ వింతలేదు, వెతుక్కోకపోతే ఆశ్చర్యపోవాలి. నిన్న మనం చూసాం కొలుసు పార్థసారథి విషయంలో, గౌతు శిరీష్ విషయంలో. అంటే ఇంకా వాళ్ళలో ఎక్కడో ఇది చావక వైసీపీ వాళ్ళు తెలుగుదేశం శ్రేణుల్లో కూడా వాళ్ళు దూరి వాళ్ళు తెలుగుదేశం శ్రేణుల మీద ఒక అనుమానం తీసుకొచ్చేలాగా, అంటే వాళ్ళ మీద వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెనకాల కుట్రలు చేసి ఇవి కూడా జరుగుతున్నాయా అనిపిస్తుంది. కాబట్టి ఇవాళ మీరు వైసీపీని కనుక తీసుకుంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని నమ్మే స్థితిలో అయితే లేడండి. ఎందుకంటే అవినాష్ రెడ్డి కూడా ఇప్పుడు ఇంతకాలం ఆయన అసలు సిబిఐనే మేనేజ్ చేశాడు అంటే, అరెస్ట్ చేయకుండా చేసుకోగలిగాడంటే మరి ఎవరున్నారు వెనకాల? ఇప్పుడు నిజంగా అంటే బాబాయ్కి పట్టిన గతే ఎవరు జగన్మోహన్ రెడ్డికి పడుతుందా రేపొద్దున తెలీదు. ఎందుకంటే కడప రాజకీయాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో ఎవడూ చెప్పలేరు. అంటే ఎవరిని ఎవరు నమ్మలేరు, నమ్మినట్టే ఉంటారు, నమ్మరు. రాజకీయం అంటేనే నమ్మకం లేకపోవటం. కానీ ఇక్కడ ఇంకా ఘోరమైన పరిస్థితి. ఈరోజు తన నీడని తను నమ్ముకోలేని స్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే
ఇంకా అంతకంట ఇదేమన్నా ఉందండి? అవును కదండి. 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నువ్వు ఒక మాజీ అయిపోయి ఈ రోజు నీ ఉనికి కోసం నువ్వు పోరాడాల్సి వస్తుంది. నీకంటూ 10 మంది నీ చుట్టూ లేకుండా అయిపోయారు. అటువంటి స్థితికి నువ్వు వచ్చావు. కాబట్టి చేజేతిలా చేసుకున్నదండి. ఇవాళ జనాలు హర్షాతిరేకాలు ఉంటాయి, లేదు నేను వెళ్తే నియోజకవర్గాల్లో వస్తారంటే వాళ్ళందరూ నీకోసం వచ్చిన వాళ్ళు కాదు, తీసుకురాబడ్డ వాళ్ళు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయితే కొంచెం భయంలోనే ఉన్నాడండి. ఎందుకంటే ఇప్పుడు ఈ విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అమెరికా ఆల్రెడీ ఈయన తీసుకున్నాడు అని ఇప్పుడు రైటర్స్ కూడా దాని మీద రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి FBI కూడా దాని మీద దృష్టి పెట్టింది. ఫస్ట్ పడేది వేటు జగన్మోహన్ రెడ్డి మీదే, ఏ రకంగా తీసుకున్నా. లేదు తెలుగుదేశం కూటమి అయితే వదలదు ఏ కేసులో కూడా.